హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా చిన్ని ప్రపంచం. ఇవాళటి స్పెషల్ వెనీలా కేక్ అండి. సో ఇంకెందుకు ఆలస్యం, కేక్ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను. 2 నిమిషాల్లో కేక్ రెడీ అయిపోతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రీమిక్స్ ఎగ్లెస్ వెనీలా కేక్ అండి. మీకు ఆల్రెడీ నేను క్రెడ్ వీడియో చేశాను కదా, దాంట్లో బేకింగ్ ఐటమ్స్ అన్నీ చూపించాను కదా, దాంట్లో నేను వెనీలా ఫ్లేవర్ చూస్ చేసుకొని చేశానండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడైతే నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇదిగోండి, మనకి బాక్స్ లోపల ఇలా వచ్చిందండి ప్యాకెట్. ఈ ప్యాకెట్ వచ్చి 200 grams పౌడర్ అన్నమాట. ఇప్పుడు నేను ఈ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నానండి. కొంచెం లోతైన బౌలే తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం బీట్ చేసుకోవాలి కదా. ఇది ప్రీమిక్స్ కాబట్టి దీంట్లో మనం ఏమీ యాడ్ చేయక్కర్లేదు. షుగర్ అన్నీ దీంట్లోనే యాడ్ అయ్యి వచ్చేస్తుంది. సో ఈ 200 grams కాబట్టి మనం 160 ml వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. నేనైతే 160 ml వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం విస్క్తో బీట్ చేసుకుందామండి. ఒక 5 minutes అలా బీట్ చేసుకుంటే మనకి కేక్ చాలా ఫ్లఫీగా, స్పాంజ్గా, స్మూత్గా వస్తుంది. ఫైవ్ మినిట్స్ నేను బీట్ చేసేసుకున్నానండి. చూసారా, ఇలా కొంచెం పొంగినట్టు అలా వచ్చింది. ఇప్పుడు నేను దీంట్లో 2 tablespoon ఆయిల్ వేస్తున్నాను. 2 tablespoon ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ 1 minute మనము దీన్ని బీట్ చేసుకోవాలి. మిషన్ లేని వాళ్ళు హ్యాండ్ విస్క్తో కూడా మనం బీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 minute బీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకొని దీనికి నేను ఆయిల్ చుట్టూరు స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను దీనిపైన మైదా కూడా చల్లేస్తున్నాను. నేను నార్మల్గా కేక్ చేసేటప్పుడు ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసి మైదా కూడా పైన ఇలా చల్లుకుంటాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని దీంట్లోకి వేసేసుకుంటున్నాము. ఇలా బ్యాటర్ అంతా వేసేసుకున్న తర్వాత దీనిపైన మనము టూటీ ఫ్రూటీ కానీ, క్యాష్యూస్ కానీ, కిస్మిస్ కానీ అన్నీ వేసుకోవచ్చు. మనకైతే ఇది ప్లెయిన్గా ఇచ్చారు, అది మన ఆప్షనల్. ఎవరికి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. 180 degreesలో ప్రీహీట్ చేసేసుకున్నాం అవన్నీ. ఇప్పుడు నేను మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని దీంట్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనము ఒక 25 to 30 minutes టైమర్ పెట్టేసుకొని వదిలేద్దాము. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి, అలా వదిలేయకుండా. లాస్ట్లో మనకి కుక్ అయిందో లేదో టూత్ పిక్ కానీ ఏదైనా అంటుకుంటే మనకి ఇంకా కుక్ అవ్వలేదు అని, ఏమి అంటుకోకపోతే రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కేక్ రెడీ అయిపోయింది. ఒక 20 minutes 30 minutes కూల్ చేసేసిన తర్వాత సర్వ్ చేసేసుకొని తినేయడమే, అంతే. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ ఎగ్లెస్ వెనీలా కేక్ రెడీ. ఆ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.